starting at 3:30. I need to go to sleep. Okay. Then you go. Okay. You want to, okay. Okay. How do you See you tomorrow. Thanks. Nice to meet you. Nice to meet you. Nice to meet you. Nice to meet you. Nice to see you. Leaving. Okay. Nice to meet you. మార్నింగ్ 3:30కే స్టార్ట్ అవుతుంది సెషన్. నేను రెస్ట్ తీసుకొని పొద్దున్నే వస్తానంటారు. 3:30 tomorrow? అండ్ ఎన్ని టైం ఫాలో అవుతారు. 3:30. అంటే ఇంతవరకు నిద్రపోతే ఇంత రెస్ట్ ఉంటుంది అని అన్ని టైం క్యాల్కులేట్ చేసుకోవాలి. సావతి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంది. హరి ఓం. డైలీ ఈ టైంలో జూమ్ కాల్లో ఉంటారు గురుగారు? అది వాట్సాప్ వీడియో కాల్. తక్కువ మంది వస్తున్నారు, 30 మంది వరకు వస్తున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత జూమ్ కూడా చేద్దాం. మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి గురుగారు? 2020లో వచ్చింది. ముందు ఒక 4 సంవత్సరాలు అక్కడ అన్నారు, నెల్లూరు దగ్గర. గురువు గారు వచ్చేసి రమణ మహర్షి శిష్యుడు యోగి రామయ్య గారు. వారు దాదాపు 30 సంవత్సరాలు ఉన్నారు భగవాన్ సాన్నిధ్యం. వారి శిష్యుడు మా గురువు గారు స్వామి ప్రజ్ఞాన్ని యోగి ప్రోటోప్లాజం అని కూడా యూట్యూబ్లో యోగి ప్రోటోప్లాజం సెర్చ్ చేస్తే యోగి ప్రోటోప్లాజం అని వీడియో వస్తుంది. మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు ఇట్లా భగవాన్ రమణులకి? రమణులకి కనెక్ట్ అవ్వడం అంటే వాస్తవానికి నేను ఒకటి విన్నాను అప్పుడు. అంటే భగవాన్ గురించి ఎక్కడైనా వినడం కానీ బంగారు కొంచెం బయట వెళ్ళి మాట్లాడుకుంటారు సార్. ఓకే సార్. ఓకే రైట్. ఓకే. మీకు ఎంత వయసులో ఈ మార్గం భగవాన్లు ఎలా టచ్ చేయాలి మీకు? అదే మామూలుగా ఎక్కడైనా భగవాన్ గురించి వినడము, ఆయన గురించి ఆలోచించడం చేస్తే ఏదో ఒక రకంగా ఆయన దగ్గరికి కాకుండా ఎప్పుడు నేను చదువుతున్న కాలంలో భగవాన్ రమణ మహర్షి గురించి ఒక ఆయన చెప్పి ఆయన పుస్తకాలు ఇస్తాను చదువు అన్నాడు. అనుకోకుండా ఆయన మధ్యలో ఏదో యాక్సిడెంట్ వల్ల ఆయన పోవాల్సి వచ్చింది. అరే భగవాన్ పుస్తకాలు ఇస్తారు ఇవ్వకుండా పోయాను అనుకున్నాం. తర్వాత ఆయన అక్కడ ఒక ఆశ్రమం పెట్టారు. అక్కడ ఒక పుస్తకం కనిపించింది భగవాన్ ఉపదేశిస్తారు, ఇంకోటి చిన్న పుస్తకం. తర్వాత అదే ఆ భగవాన్ అప్పటికి సరిగ్గా తెలియదు. భగవాన్ అంటే ఆయన గొప్ప వ్యక్తి, అరుణాచలంలో ఉంటారు, ఈ విషయాలు ఏమీ తెలియదు. తర్వాత కాలంలో నేను నా చదువులు అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళాను. అక్కడ నేను సొంతగా యోగా నేర్చుకొని ఉండట్లేదని సరే అంటే సేవ టైం కదా సరే ఓకే థ్యాంక్ యూ. ఫోన్ చేస్తాను చూడాలంటే లైన్కి చూడచ్చు. అక్కడ ఉన్నప్పుడు స్వయంగా నేర్చుకున్నటువంటి యోగా విద్యతో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంటే సార్ టీచ్ చేయడం తెలియదు. ఒక ఆయన యోగా మాస్టర్ ఉంటారు, ఎలా టీచ్ చేయడం ఏంటి చెప్తూ ఉండేవారు. ఆయన గురువుగారు ఇట్లా సప్తాహాలు చేశారు. వారం రోజుల పాటు ఆత్మపరిశోధన చెప్పేసి రమణ మహర్షి నేనెవరు ఉపదేస్తారు కదా కోర్సు డిజైన్ చేశారు. ఆయన గురించి అప్పుడు చెప్తే ఈ సప్తాహాలు జరుగుతూ ఉంటాయి, గురువుగారు నన్ను వద్దన్నారు, నేను అప్పుడప్పుడు మీరు అంటే కూడా పంపిస్తూ ఉంటాను, ఒకసారి వినండి అంటే వీడియోలు పెట్టుకొని యూట్యూబ్లో వీడియోలు ఉంటుండేవాడు స్కూల్లో ఎప్పుడైనా సమయం పెట్టాను. తర్వాత అది చేయాలి, ఆ కోర్సెస్ చేయాలని అనుకుంటూ ప్రయత్నం చేశాను. 2-3 సార్లు వీలు కాలేదు. ఆ 3వ సారి విశ్వాస యూనివర్సిటీ అని ఉంటుంది బెంగళూరు, స్వామి వివేకానంద యోగా దానికి గురువుగారు అక్కడ పీఠాధిపతి చేశారు. అక్కడ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. జూన్లో పెట్టినారు అన్నమాట. ఇంగ్లీష్ అప్పుడు పెద్ద అర్థం కాకపోయినప్పటికీ వెళ్ళి అటెండ్ అయ్యాను. అక్కడ థియరిటికల్గా పెద్దగా అర్థం కాకుండా ప్రాక్టికల్గా ఎక్కువ కూర్చుంటుంటే 2వ రోజు పిలిచారు గురువుగారు. పిలిచి ఏమైనా ఇప్పుడే 3 గంటలు కూర్చుంటున్నాను, సులభంగా 6 గంటలు కూర్చోవాలి, ఆశ్రమానికి వచ్చి వస్తాను, నీకు ఆశ్రమం అప్పుడు 3 గంటలు కూర్చున్నాడు సిట్టింగ్లో. అప్పుడు నీకు ఆశ్రమం అంటే నీకు తెలుస్తుంది, నీకు నీ సంగతి మాకు తెలుస్తుంది అన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మంత్ ఉన్నది మళ్ళీ ఆ కోర్స్. అప్పుడు నేను ఎన్నటువంటి ఆ స్కూల్ ఏదో వేరే వ్యవహారాలు ఉండేవి తిరుగుతున్నాను. అక్కడ అడిగి వాళ్ళ 1 వీక్ లీవ్ అడిగితే అనుమతి ఇచ్చారు, వెళ్ళాను. తెలుగులో ఉంది, నా కోసమే అన్నట్టుగా ఉంది. అక్కడ ఆ సప్తాహంలో భాగంగా మామూలుగా భగవతం దీని కథ వినే ఉంటాను సార్. కానీ అక్కడ కూడా ఆ గురువు గారు కథ చెప్పారు.
చెప్తూ ఆయన కలిగినటువంటి వైరాగ్యం, భార్యను పిల్లవాడి మీద అనేక గురువులను ఆశ్రయించి చివరికి శరీరం ఏమైపోయినా సరే ఇక్కడి నుంచి కదలని వారం రోజుల పాటు కూర్చున్న తర్వాత ఆయనకు రిలీజ్ చేస్తుంటాను. ఆ వారం రోజుల పాటు అలా సంకల్పించి కూర్చోన్నాడు కదా, ఆ విషయాన్ని చెప్తూ ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు అన్నారు అన్నమాట. ఆ విషయం నేరుగా ఎక్కడ తాకాలో అక్కడ తాక అంటే వెంటనే రిప్లై వెళ్ళిపోయింది, నేనున్నాను అన్నట్టుగా వెళ్ళిపోయింది, నేనున్నాను తెలియకుండా వచ్చేసింది. వచ్చేసింది వెళ్ళిపోయింది అసలు వెళ్ళిపోయింది. అది స్పెషల్ అనమాట అక్కడ. అంటే కథ వినింటాం అది సందర్భంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నప్పుడు అది నేరుగా ఎక్కడ టచ్ అవ్వాలి అక్కడ అయింది, రిప్లై వెళ్ళిపోయింది హార్ట్. సో లాస్ట్ రోజు వెళ్ళి గురుగారు నేను వారంలో వచ్చేస్తాను, వారం కంటే ఎక్కువ తీసుకునే టైం, వారం లోపలే గురుగారి దగ్గరికి వెళ్ళాను. ఆశ్రమం వెళ్ళిపోయాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అలా 4 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. వారు ఇది ఈ కోర్సు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం భగవద్గీతలో 200 శ్లోకాలు ఉంటాయి చెప్తున్నాం బాగానే. అని ఏం చెప్తున్నాడు మామూలుగా ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఆరోగ్యం శిరోగ్రీవం సమంకాయం ధారణ్య అచలం స్థిరం అని చెప్తున్నారు. అంటే దాని అర్థం వెలను విన్నెముకు నిటారుగా ఉంచి యోగం చేయి అని చెప్తున్నారు. మనం ఆ పని చేయాలి. ఆ శ్లోకం అర్థం ఏంటంటే ఇది ఇలా చేయవని చెప్తున్నాడు. అర్జునుడిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలి, ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా మనం ఆ శ్లోకం నేర్చుకొని ఆయన ముందు కూర్చొని పారాయణం చేస్తున్నాం. శిరోగ్రీవం సమంకాయం ధారణ్య నువ్వు చెయ్యి నాకు మోక్షం అని అడిగినట్లు ఆ పని నువ్వే చేయాలి. మళ్ళీ ఆ శ్లోకాన్ని ఆయనే చెప్తున్నాం. మేము హ్యాపీగా ఉంటాం. అంటే ఆయన చేస్తే ఆయనకు లాభం కానీ నీకేం లాభం, ఆయన చెప్పిన ఆయనకి రిపీట్ చేస్తాను పారాయణం అని చెప్పి ఇది కాదు అని. మా గురువు గారు ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ మహాత్ములు అన్నట్టు వాళ్ళందరినీ కలిసేవారు, హిమాలయాలన్నీ తిరిగారు. తిరిగిన తర్వాత ఆయన ఒక మాట చెప్పేవారు, మన ప్రాచీన గ్రంథాల యొక్క గొప్పతనాన్ని కాదని లేవు కానీ గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా ఆత్మసాక్షాత్కారం నుంచే పొందబడ్డాయి అని చెప్పేసి. గొప్ప అన్ని ఇప్పుడు పరాశర స్మృతి అంటారు, ఆయన ఏదో లోపల నుంచి స్మరించింది వచ్చింది. అపౌరుషాలు అంటారు వేదాన్ని, ఎవరో చెప్తే వచ్చింది కాదు, అంటే వాళ్ళ లోపల నుంచి వచ్చింది. కాబట్టి ఇది మనం వాళ్ళు జ్ఞానాన్ని బలపడే చేస్తున్నామంటే ఏదో సంస్కృతం నేర్చుకుని ఆ శ్లోకాల్లోని అర్థాన్ని తెలుగులో చెప్పి జ్ఞానం బోధించామంటే అది కాదు. ఇప్పుడు చెప్తున్నారు ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, రమణ మహర్షి లాంటి గొప్ప మహాత్ములు చెప్తున్నారు, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, కానీ నీకనే తెలుస్తుంది ప్రాక్టికల్గా ఇది నిజం వాస్తవం అన్నప్పుడు ఇదిగో నేను చెప్పింది నువ్వు చేస్తే అది ప్రాక్టికల్గా నీకు అర్థమవుతే ఇందులో ఉన్నటువంటి వాస్తవం నీకు బోధపడుతుంది అనే పద్ధతిలో ఇది ఇక్కడ రమణ మహర్షి కూడా ఉపదేశసారంలో నేనెవరి గురించి సహజంగా ఆయన ఏం చెప్పలేదు, ఆయన పాటికి ఆయన తెలుసుకొని నేనెవరు అంటారు, చుమ్మా ఇది ఊరుకుండా అంటారు, చుమ్మా 2 ఊరుకు ఉంటారు. ఇది ఎట్లా అర్థమవుతుంది అందరికంటే, కానీ ఆయన ఉపదేశాల్లో చెప్పారు ఏం చెప్పాలో ఆ 30 శ్లోకాలు కూడా చెప్పారు. మనం అది చేయాలి, అది చేయము, ఆయన చెప్పింది చేయము, అర్థం చేసుకు ఓంకారం 3 పద్ధతులు చేయమని చెప్తున్నాడు. చేస్తే దాంట్లో ఒకదాని తర్వాత ఉత్తమం అని చెప్తున్నాడు, మానసికంగా చేసేది ఇంకా ఉత్తమం, చిత్తజం చెప్పి ధ్యానం ఉత్తమం అని చెప్తున్నాడు. మనం ఆ 3 పద్ధతులు చేస్తే కదా ఎంత ఫలితం వస్తుందని చేసేది, అలా చేయము. ఆ శ్లోకం నేర్చుకొని భగవాన్ ముందు కూర్చొని ఆ 30 శ్లోకాలు పారాయణం చేస్తాం. కర్తృదాగ్నియ ప్రార్థించే ఫలం అని చెప్పేసి ఉపదేశిస్తారు, అది పారాయణం చేస్తాం. అంటే భగవద్గీత పారాయణం చేస్తాం, అది కాదు మనం చేయవలసింది ఆయన చెప్పింది చేయాలి అని ఈ కోర్సు డిజైన్ చేశారనమాట. ఈ కోర్సులో భాగంగా ఏంటంటే మనము ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అన్నాడు భగవాన్ రమణ దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి నేను 2020లో వచ్చాను, 2020 వచ్చాను. అంటే మొదలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ తిరిగేవాడిని అడవుల్లో. అంటే ఒకప్పుడు అనుకునేవాడిని రమణ మహర్షి గోచి పెట్టుకుని అడవుల్లో ఉండేవాడిని, ఎక్కడ ఉండేవాడు అనుకున్నాను. ప్రాక్టికల్గా నువ్వు కూడా పడి చూడని చెప్పేసి అడవుల్లో పడేసా. అంతా కరోనా టైం అంతా అక్కడే ఉండిపోయేవాడు లోపలే. మరి భోజనం ఎట్లా వచ్చి నేను పాలేను ఆహారం, మా గురుగారు 40 ఏళ్ళు పాలతో ఉంటారు. ఇప్పుడు ఆహారం తినరా గురుగారు? ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 2016 నుంచి 3 నెలలు మాత్రమే గురుగారి దగ్గర. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు చూడండి, 9 సంవత్సరాల నుంచి ఓన్లీ పాలతోటే అంతే, రోజుకు 2 రోజులు తీసుకుంటాను. దానికి ఆ క్వాంటిటీ క్వాలిటీ నాకేం సంబంధం లేదు, దొరికితే అది కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు. ఇప్పుడు ఆ అడవులకి అయితే దాంతో కూడా పని లేక నీళ్ళుంటే చనిపోతుంది అన్నట్టుగా. ఇన్ని రోజులు కరోనా అక్కడ పైన ఉండరు, కొండ పైన అప్పుడు వేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు 2 రోజులు వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు లేచేవాడి ఎన్ని గంటలు లేస్తారు ఎట్లా? మామూలు మా టైం 3 గంటలకి అక్కడ నరేడుపల్లి గురువుగారు ఆశ్రమంలో 3 గంటలకి ధ్యాన మంత్రం ఓపెన్ చేయాలి. అక్కడ 3 నుంచి 6 వరకు అది టైం టేబుల్ ప్రకారం. ఇక్కడ కూడా అంతే. మన కోర్సులకు కూడా ఆ సప్తాహాలకు కూడా 1 వీక్ ఈ సప్తాహాలు చేస్తాం గురుగారు. ఇప్పుడు మెయిన్ మీకు టచ్ అయిన గురువు ఎవరు మీకు? స్వామి ప్రజ్ఞానంద, యోగి ప్రోటోప్రాదం అంటారు. వారి గురువులు యోగి రామయ్య గారు, యోగి రామయ్య గురువు రమణ మహర్షి. ఇది ముసలి పక్కన కూడా ఉండి ధ్యానం చేసాడు అన్నారు ఆ గురువు గారు. ఆయన గురుగారు పేరు ఏమన్నారు? రామయోగి. ఇదిగో ఇక్కడ
భగవాన్తో పాటు ఉంటారు స్వామి గారు. దీనికి తెలుసు ఓ ఇవన్నీ భగవాన్ పక్కన ఉండేవారు. ఓ భగవాన్ పక్కన శిల్సు భగవాన్ పక్కన కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనతోనే ఉండేవారు. భగవాన్ ఈ గణేశన్ గారు ఒక పుస్తకం రాశారు. భగవాన్తో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం ఒక యోగి రాముడికే ఉంది అని చెప్పేసి గణేశన్ గారు ఇప్పుడు ఉన్నారు మనిషి మనమాట. ఆ పుస్తకం వెల్పూర్ మౌన స్వామి ప్రింట్ చేసి ఇచ్చారు. ఓకే ఓకే గురుగారు ఈ డ్రెస్ కోడ్ అసలు ఏంటి మీ ఈ డ్రెస్ కోడ్ మా గురుగారు వేసుకునేవారు కదా, మళ్ళీ తర్వాత అదే కొత్తగా ఉన్న డిజైన్. మేము ఎంతమంది తిరిగి చూసాం గురుగుల గురి కానీ ఇది ఒకటే వస్త్రం అనమాట, 4 మీటర్లు ఉంటుంది. ఓ దాన్నే మొత్తం రెండో ఏక వస్త్రం అంటారు. ఎంత అన్నీ కూడా మా గురువు గారి పద్ధతిలోనే వస్తున్నాం. ఓ గుడ్. మీరు ఈ ప్రపంచానికి మీరు గురుగారి దగ్గర నేర్చుకున్న సత్యాన్ని మీరు ఏ రూపంలో అందించగలుగుతున్నారు గురుగారు? ఇదిగో ఇప్పుడు నేను చెప్పింది అందుకని మేము చేస్తున్నాం కదా. మేము ఏంటంటే మామూలుగా అందరిలాగా ఉపన్యాసాలు ఇవ్వడము, మా గురువు గారు 1 గంట 1/2 గంట ఉపన్యాసాలు పోయేదంటే అర్థండి ఇదంతా పెట్టుకోవాలి. ఎందుకంటే అది విన్నంత వరకే ఉంటుంది, తర్వాత బయటకు వెళ్తే మళ్ళీ వచ్చారు. అందువల్ల మేము చేసేదంతా వారం రోజులు సప్తాహం, వారం రోజులు అక్కడే పెట్టుకుంటాం. రూట్స్ పెడతాం. ఇక్కడ మేము పెట్టింది వినాలి, చెప్పింది వినాలి, చచ్చినట్టు పడుకోవాలి, పడి ఉండాలి. అంతే డైలాగ్ బాగా డైలాగ్ అంటే మేము అక్కడ అపకాహారం ఇస్తాం. మామూలుగా టీలు కాఫీలు ఇట్లాంటివి ఉండవు వారం రోజులు. ఉదయం పూట ఏదో కొన్ని పండ్లు, రాగి జావ, బురుగులు అట్లాంటివి ఇస్తాము. ఉదయం సాయంత్రం అదే ఆహారం. మధ్యాహ్నం మాత్రం 2 రకాల మొలకలు, అట్లు, కొబ్బరి పప్పులు ఇట్లాంటివి పెట్టి అంటే డిజైన్ చేస్తాం. పొద్దున్నే 3 గంటలకి డమరకం మోయించి చేస్తాం. 3:30 నుంచి 6:30 వరకు సెషన్, 9 నుంచి 12 వరకు ఒక సెషన్, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట థియరీ, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 1 గంట థియరీ, మళ్ళీ 3 నుంచి 6 వరకు ఒక సెషన్. ఇట్లా ఇప్పుడు ఈ కోర్సులో మీరు సూర్య నమస్కారం చేస్తారు ఆసమాసాలు అట్లా లేదు. ఇది ఎంత మాది పూర్తి. ఎందుకంటే మా గురుగారు చెప్పేది ఏంటంటే కదలకుండా 3 గంటలు నిశ్చలంగా కూర్చోగలిగితే ఈ యోగాసనాలు చేసే దాంట్లో ప్రాణాయామం యోగాసనంలో వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయట. కాబట్టి మేము అందుకే 3 గంటలు అనేది కూడా పరీక్షకు వస్తుంది. మళ్ళీ ప్రవీణ అంటే 6 గంటలు 9 గంటలు అంటే ఆరోడ సిద్ధ అంటే 12 గంటలు కూర్చునేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉందా ఇప్పుడు? అట్లా కూర్చుని ఉన్నారంటే ఇది భగవాన్ ప్రత్యక్ష నిదర్శనం. మేమే గురువులు వాళ్ళు చెప్తున్నారు వారి సన్నిధిలో మనకు కావాల్సింది వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, భక్తి. మరేం ఎక్కువ శాస్త్రాలు చదవనక్కర్లేదు. నేనేం చదవలేదు, ఏ ఆశ్రమాలు నాకు తెలియదు. ఓన్లీ గురువు గారు వారి సన్నిధిలో పెద్ద ప్రశ్నలు కూడా వేయలేదు. వారి సన్నిధిలో ఉన్నాను, వారు ఏం చెప్పారో దాన్ని గ్రహించుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఆ విశ్వాసమే నన్ను ఇప్పటికి ఈ స్థితిలో నిలబెట్టిందని చెప్తాను. ఇప్పుడు మీకు పాలు తాగారు కదా, ఇప్పుడు ఎనర్జీ బాగా నడవటం అంతా నేను ముందు 1 సంవత్సరం పాటు ఉన్నాను రమణాశ్రమంలో. రోజు కొండపైకి ఎక్కి దిగేది. పొద్దున్నే 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన మందిరంలో కూర్చుంటాను అక్కడ పాత హాల్లో. మళ్ళీ 6 గంటలకు పాలు తీసుకొని పైకి వెళ్ళి డ్యూటీకి సందర్శన విరూపాక్షి ఇన్ఛార్జ్ ఉన్నాను. ఇప్పుడు నా అడ్రస్ అంతా అక్కడే ఆశ్రమం. అయితే రోజు సేవ చేశారు. సో అట్లా అదేం సమస్య లేదు. డిప్రెస్లో 2 సార్లు భక్తుల మేరకు కోరిక మేరకు మీరు చేయాలని గురుగారు అంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు సపరేట్గా వచ్చి ఇప్పుడు మీరు సపరేట్గా క్లాసు తీసుకున్నారు. రమణాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు అంటే చేయాలనుకోలేదు, ఏదో ఆ దక్షిణామూర్తి ఉన్నారట అడవులు పోయి అక్కడ హాయిగా ఉండిపోదాం అనుకున్నారు మీరు సపరేట్గా. ఇంతకుముందు ఒక ఆయన వచ్చారు, ఆయన అక్కడే వచ్చేవారు, రోజు వచ్చేవారు విరూపాక్షతో. ఏదో మాటలు ఒకసారి దీని గురించి ఇంట్రొడక్షన్ చెప్తే మీరు పెడితే నేను రావాలండి, మీరు చెప్పే పద్ధతి బాగుంది అంటే అప్పుడు మన పాత భక్తులు ఉంటారు కదా గురువు అనౌన్స్మెంట్ చేసి ఇట్లా పెడితే నన్ను సత్తారంటే అందుకు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పింది విన్న తర్వాత గురుగారే వచ్చి చెప్పినట్లుగా ఉంది, మీరు చేయండి అన్నారు. తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది అట్లా అంటే జరిగిపోతుంది. మా గురువు గారు ఒకటే చెప్పేవారు, అవి నువ్వు ఎప్పుడు ఎవరిని ఏం మేడం కావాల్సిన నీ దగ్గరకు వస్తుంది అన్నారు. అలాగే జరిగింది. ప్రాక్టికల్ గా నాకు అనుభవం. తిరువన్నామని నేను వచ్చినప్పటికీ మొదట్లో ఏమీ తెలియదు. ఆ రోడ్ల మీద పడుకునేవాడిని యమలింగం దగ్గర అక్కడిక్కడ మొదట్లో ప్లాట్ఫామ్ మీద నైరుతి లింగం దగ్గర ఒకసారి పూజలు వచ్చి ధ్యాన స్థితిలో ఎక్కువ కళ్ళు తెరుచుకొని రమణ మహర్షి పద్ధతి చేస్తాం. అది కూడా ఒక పద్ధతి మా కొన్ని పద్ధతులు. అలా అంటే ఒకసారి వచ్చి ఆయన మీరు ఆహారం తీసుకుంటారని అడిగారు. పూజ తెలుగు కూడా తెలుసు. నేను లేదు నా పాలు అంటే 1 లీటర్ పాలు కాచి వేరే స్వామి పూజకి పంపించారు. సరే ఆయన పాలు ఇచ్చారు కదా, మరుసటి రోజు నా దగ్గర ఎంతో 250 రూపాయలు ఎంతో ఉంటే ఆయనకి ఇచ్చేసి ఆ చిల్లర కూడా ఆ కుండీలో వేసేసి ప్రదక్షిణ పూర్తి చేసుకుని గుళ్ళేకి వెళ్ళి ఇష్టం అని చెప్పేసి అమ్మవారికి డబ్బులు లేవు. అందుకుగాను కుమారస్వామి పక్కన నన్ను కుమారుని భావించి 10 రోజులు ఉన్నాను గుళ్ళ, పెద్ద గుళ్ళ, రాత్రి పగలు కూడా. కరోనా టైం అది ఎవరు ఉండనివారు. అట్లాంటిది ఆ ప్లేస్ డార్క్గా ఉంటుంది.
పెద్ద నందికి ఎదురుగా కుమారస్వామి గుడి ఉంటుంది పూలు కట్టేవాళ్ళు అక్కడ కొంచెం కుడివైపు డార్క్గా ఉంటుంది, పగలు కూడా డార్క్గా ఉంటుంది సగం రూమ్. అక్కడ ఉన్నాను 10 రోజులు. అంటే 3 రోజులకి అప్పటికి ఆహారం కూడా తీసుకుని గిరి ప్రదక్షిణ చేసుకొని తర్వాత ఫస్ట్ గణేషన్ గారి నెంబర్ కోసం ప్రయత్నం చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే అంటే అప్పటికి స్విచ్ ఆఫ్ చేసుకుని నాకు పెద్ద జనాతో ఎవరితో మాట్లాడేవారు పెద్ద భయం లేదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదనమాట. వాళ్ళు ఏదో దగ్గరికి వచ్చి పలకరిస్తే అదే కొంచెం ఏదో ఒక 2 మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు ఈ సప్తాహాలు చేయబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నాను. అంటే అంతకుముందు ఆశ్రమంలో ఉన్నారు కదా, చాలా కాలం చూసిన వాళ్ళు కూడా పార్లర్ వచ్చి ఒకసారి ఏదో పలకరిస్తే మీరు సహజంగా మాట్లాడతారా జనాలతో అడుగుతున్నారు. అంటే ఇన్నేళ్ళుగా చూస్తున్నారు కదా, ఎప్పుడు మాట్లాడింది లేదా తెలియదు అసలు వాళ్ళకి. అట్లా తర్వాత ఈ సప్తాహాలు మొదలైనాక ఇట్లా సో ఆయన కోసం మొదలుపెట్టింది అట్లా అట్లా ఒక సప్తాహం అట్లా ఇప్పుడు 14 క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పటికీ మా గురువుగారి పద్ధతి ఏంటంటే ఫ్రీగా చేయాలని. అది ఎందుకంటే రమణ మహర్షి చెప్తున్నారు అత్యంత సులభమైన ఆత్మవిద్య. అటువంటి ఆత్మవిద్య మన మీద డబ్బు ఇచ్చి పంచేది కాదు, డబ్బు తీసుకుని పంచేది కాదు కదా జ్ఞానం. కాబట్టి ఆయన ఒకప్పుడు ఆయన పావులు పనులు ఇచ్చి ఋషికేశ్లో 4గురితో స్టార్ట్ చేశారు. సో అదే పద్ధతిలో పోదామని అట్లా మొదలుపెట్టింది. చెప్పాను కదా ఆ ఒక్క రూపాయలు లేకుండా ఎట్లయితే ఉన్నాను 3 రోజులు ఆహారం ఆ పాలు కూడా తీసుకోకుండా ఉండిపోయాను కదా. తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకుని అక్కడ రమణాశ్రమంలో మొదట గణేషన్ గారి నెంబర్ కోసం అడిగిన అతను వచ్చి కలిస్తే స్వామి ప్రసాదం అయిందా అన్నది. లేదు అని అప్పటికి 4 రోజులు తీసుకుని అది పాల ప్యాకెట్ తీసుకుంటాను అక్కడ ఆశ్రమం సూపర్ మార్కెట్. అక్కడ లేదు పౌడర్ తీసుకొని నాకు అనుకూలమైన తీసుకుని పాల పౌడర్ అయితే ఎక్కడైనా అడవులు తిరిగినప్పుడు నీళ్ళు అట్లా అట్లా మొదలైంది. ఇప్పుడు అదే పద్ధతిలో అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు 14 క్యాంపులు నడిపాను. 14 క్యాంపులు ఇది సప్తాహం. ఓ గురుగారు ఆజ్ఞ పారు 19 గురుగారు ఆజ్ఞ నిన్నే లేదు. తర్వాత నేను చేసినవి అట్లా 14 క్యాంపులు చేశాడు. 1 వీక్ కోర్స్ అవి పూర్తిగా 6 రోజులు అక్కడ ఉండాలి. మౌనం తీసుకుంటారు, సెటిల్ అని తీసుకుంటారు ఏమన్నా? ఎక్కడ ఉంటారు ఇవన్నీ మీరు చేస్తే? ప్రస్తుతానికి అక్కడ వేదనగర్ ఆశ్రమం అని వేలూరు రోడ్లో ఉండేది. అది గోశాల సాధరక్షణ ఉద్దేశంతో పెట్టినారు. సో అక్కడ చేస్తుండేవాళ్ళం. ఇంకా సెప్టెంబర్లో క్యాంపు పోస్ట్పోన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డిసెంబర్ గురు రమణ మహర్షి జయంతి ఉంటుంది. అంటే మన క్యాంపులు ఎట్లా అంటే గురువుల జయంతి ఆరాధన బేస్ చేసుకొని ఒక వారం ముందు కండక్ట్ చేసి ఆ అకేషన్కి ఎండేటట్టు ప్లాన్ చేస్తాం. అది అకేషన్కి వెళ్ళారు. ఆ అకేషన్కి అంటే వచ్చిన పార్టిసిపెంట్స్ నారాయణ సేవలో భాగంగా వాళ్ళు సర్వ్ చేసి తర్వాత వాళ్ళు తీసుకొని ప్రదక్షిణకి వెళ్ళేటట్టు ఇట్లా ప్లాన్ చేసుకుంటాను. ఫుడ్స్ కూడా తీసుకోరు కదా? లేదు, మా గురువు గారు అట్లే ఉన్నారు. దాదాపు 35 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేసి 38 వరకు ఉన్నారు. అట్లా నన్ను కూడా మా గురువు గారు అడిగారు ఒకసారి ఏమిటి నీ ఆహారం అంటే కొంచెం పాలు మొలకలు తీసుకుని అలాగైతే పాలతో ఉండగలని చూడండి అంటే వారు ఆజ్ఞలాగా తీసుకున్నాను అంతే. వెంటనే ఇంకా పాలతోటే తర్వాత పాలు మారిపోయాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం బంగారు తల్లి కల్పించింది. వీళ్ళు వచ్చారు లాస్ట్ టైం సప్తాహానికి వచ్చారు. నేను సహజంగా నేను పోను జనాలకి. ఆ సప్తాహానికి వచ్చిన తర్వాత స్వామి విషయం ఏంటో అర్థం చేసుకున్నవారు కొంచెం అనుసరిస్తే అలా గట్టిగా పట్టుకుంటారు. ఇంకా వ్యవహారంలో ఉన్నవారు మళ్ళీ పట్టుకుంటారు. అట్లాగా బుక్స్ చదువుతుంటారు గురుగారు? బుక్స్ ఏం పెద్ద చదివాను. ఒకప్పుడు చదివాను ఆశ్రమంలో గురుగారు మా గురుగారు అన్ని పుస్తకాలు కలెక్ట్ చేసి పెట్టుంటారు లైబ్రరీ లాగా. ఇప్పుడు పోవట్లేదు. ఒకవేళ చదివినా కూడా ఏముంది మనకి తెలిసిన విషయం కదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం సినిమా చూసిన తర్వాత 2 మాటలు సినిమా చూస్తే మనకి ఏముంది అంటే చూసినా కదా. అట్లాగా ఇప్పుడు ఏంటంటే భగవాన్ విషయమైన భగవాన్ పుస్తకాలైనా సరే ప్రత్యేకించి చదవడం లేదు. ఇవేంటే ఇప్పుడు వాళ్ళ కోసం భక్తుల కోసం వాళ్ళు చదువుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా పోతుందే కానీ నేను ప్రత్యేకించి ఏ పుస్తకాలు చదివి అసలు ఏ గ్రామీణ పుస్తకాలు చదవలేదు నేను. కాబట్టి నేను ఒక పుస్తకం రాశాను ప్రజ్ఞాబంధం అని. అదే ప్రింట్ చేసి అది అప్పుడు చేసాను కానీ అది స్కూల్లో పెడితే ఎక్కడ ప్రసాదం లాగా చేస్తాను. ఆ పుస్తకం ఒకటి రాశాను. అది కూడా ఎందుకంటే గురువు గారి యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అని చెప్పి నేను డైరీ లాగా రాసుకున్న విషయాన్ని దాన్ని తర్వాత పుస్తకం రూపంలో మార్చాను అనమాట. దానికి ప్రజ్ఞాబంధం అని పేరు పెట్టింది. మా గురుగారు బ్రహ్మనారాయణ ఇట్లా వచ్చినందుకు ఒప్పుకున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ఇట్లా రావడం జరిగింది. అదే మా గురుగారికి ఎక్కువ ఇష్టపడేది. మామూలుగా ఏంటంటే దుర్లభం త్రయమేవైతే దేవానుగ్రహీతకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ అంటారు.
అంటే మానవ జన్మ రావడం, అది ఇచ్చిన మోక్షం కావాలన్నటువంటి కోరిక కలగడం, అది ఉన్న మంచి గురువు అంటే సద్గురువు, సత్తుని ఎరిగినటువంటి వాడు సద్గురువు అంటే అలాంటి వాడు దొరకడం కాదు దుర్లభం అన్నమాట. అంటే దొరకడం కష్టం. ఉంటారు దేశం మొత్తం మీద గురువులు ఉంటారు, కానీ ఈ సత్తుని ఎరిగి ఆ ఆత్మతత్వాన్ని ఎరిగి దాంట్లో ఉంటూ దీన్ని బోధించేవాడు దొరకడం అరుదు. అవన్నీ కూడా భగవంతుని కృప వల్ల నీకు లభిస్తాయని అన్నాడు. ఈ 3 ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే గురువులు కూడా అయ్యా వాళ్ళ మనసులో ప్రిన్సిపల్ చెప్పినట్టు చేయాలి, పంపిస్తారట. ఆ విధంగా భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో కూడా సహాయం చేస్తారు అని నేను భావిస్తాను. అందుకు గురువుగారికి చాలా సంతోషం అన్నమాట. ఓ తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. అది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి ఉందా అసలు లేదు మ్యారేజ్? అదంతా ఇంకేం మా పరంపర అంతా రమణ మహర్షి లేదు, మా యోగిరామయ్య లేదు, మా గురువు గారు కూడా సన్యాసం తీసుకున్నారు. ఓ లేదు ఫిక్స్ అంతే, ఇది పరంపర అంతే. పరంపరే. ఇప్పుడు రమణ శిష్యుడు యోగిరామ శిష్యుడు మీ గురువు గారు. ఇప్పుడు 4వ తరం మీది. 4వ తరం వస్తుంది అంతేగా? రమణ మహర్షి తర్వాత లెక్కిస్తే అంతే 4 వస్తుంది. రమణ మహర్షి కాకుండా తర్వాత 3వది. ఇది ఉన్న రమణ మహర్షి లింకులోనే ఉంది ఇదంతా. అంతే రమణ పరంపరే. చెప్పాను కదా, అప్పుడెప్పుడు అనుకునేది ఇప్పుడు చివరికి ఆయన పరంపర లేక లాక్ వచ్చింది. అటు తిరిగి స్లాష్ వచ్చింది. అంటే ఇదంతా గురుగారు ఇట్లా ఇది విశ్వం ఒక నేచర్ వస్తున్నట్టే మనకి. మన పైత్రం ఇప్పుడు మేమున్నాము, దైవ కృప అని చెప్తున్నాం కదా. చెప్పారు మేమున్నాము, మేము షూటింగ్లో చేస్తాం సాల్వ్ అనేది. అంటే స్టాప్ చేద్దామంటే కుదరట్లేదు. అంటే అది అనిపిస్తుంది లోపల. కానీ ప్రారంభంలో కొన్ని విషయాలు బయలుదేరి ఉంటాయి మన. అందుకనే భగవాన్ వాళ్ళ తల్లి గారికి భర్త వారి ప్రారంభ కర్మానుసారం జీవులు నాటించును. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. తప్పకుండా నువ్వు ఎంత అడ్డు పెట్టాలన్నా దాంతో ఇప్పుడు నడుస్తుంది. బలవంతంగా వదిలేసి రావడం ఎందుకు అన్నట్టు జరగకూడదు, అది జరగనే జరగదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్తాను అనమాట. కాబట్టి మన ప్రారంభంలో ఇది చేయాలంటే అది తప్పించుకోవడానికి వీళ్ళు ఎంతవరకు నువ్వు ఆ ప్రారంభంలో ఉండాలో అప్పుడు దాకా ఉంటే బయటకు వచ్చేసి. గుడ్ థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుగుతాను. బంగారు తెలిసి సరదాగా అట్లా గురుగారిని కలుస్తారంటే కలుస్తాను. అక్కడ వచ్చి మేము సిస్టర్ని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అని ఉన్నాడు చూడు, కాళహస్తి. ఆడికి మేము వెళ్ళాము. ఆ సిస్టర్ ఆడికి వచ్చింది. వచ్చి ఎక్కడంటే నేను రమణాశ్రమం అంటే నేను ఇక్కడికి వచ్చాము. అట్లా వచ్చి వీడు ఎదురుకి కనిపిస్తే మా వాళ్ళు కనిపి ఇక్కడే ఉన్నాను అన్నారు. వాళ్ళు ఆయన ఇచ్చిన గురువు గారిని కల్పించి మమ్మల్ని తీసుకుని మీరు ఇంకొక స్వర్ణ అని ఒక ఉన్నారు, గురు సాంగత్యం అనేది ప్రోగ్రామ్ చేస్తుంటారు. గురుస్థానంలో ఎవరు మన గురు సాంగత్యం అనేది ప్రోగ్రామ్ చేస్తుంటారు. పిఎం చేస్తారు. ఈయన మన గురువు ఇది మన నాగేంద్ర అని ఉన్నారు. స్వర్ణ పేరు ఏదో స్వర్ణ వచ్చారు మన దగ్గర. వచ్చి అప్పుడు అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వమని బతిలాడుకున్నారు, కానీ 3 పౌర్ణమికి అడిగారు. నేనేమి ఇవ్వలేదు, అరగంట ఇవ్వండి ఇంటర్వ్యూ అంటే. నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇక్కడ నిత్యాకి నేను ఒక ఆశ్రమం బాగా ఫేమస్, బాగా అన్నదానం చేస్తుంటాడు. ఆయన పిలిపించాడు. మామూలుగా ఇంటర్వ్యూ అంటే పోనని, స్వామి రండి మీ భక్తులు పరిచయం చేస్తాను పోతే అప్పుడు వీళ్ళు కెమెరా పట్టుకుని అడిగారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, కానీ లేదేమో ఇంకోసారి చూస్తాం ఇంకోని. కానీ 3 సార్లు అడిగారు. ఇంక ఈయన పలికేటట్టు లేదని ఆసారంటే అంటే పైగా రమణాశ్రమంలో ఉండేవారు. ఎందుకంటే ఈ డిస్టెన్సెస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. మనం ఏదో వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, మన జనాలు మన వాళ్ళ సంగతి తెలియదు ఆవు అని మాట్లాడారు. ఒక చిన్న విషయం తెలిస్తే వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు వెంటబడి చేస్తుంటారు. అందువల్ల నేను దూరం కొంచెం దూరం ఎస్కేప్ అవుతూ వస్తే అనమాట. ఎందుకంటే మా గురువు గారు అక్కడ ఉండేవారు, వాళ్ళని అనుసరించాం అంతే పూర్తిగా. ఎందుకంటే మా వెంకయ్య మా గురువు గారు స్టూడెంట్ అని అనుకుంటే, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుని చేసింది. ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అమెరికాలో డాక్టర్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఆయన ఎవరు ఇది కావాలని ఎవరి దగ్గరికి పోయింది లేదు అట్లా. ఎందుకంటే వాస్తవిక అనేది మనం జీవించే విధానంలో ఉంటుంది. మనం ముందు అదే ఉద్ధరేరాత్మనాత్మ అని చెప్తున్నారు. రమణ మహర్షి కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి మొదట, నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా జగత్తుకు ఉద్ధరిస్తా అంటే అది నేను చూసి వికరిస్తుంది అంటారు. అంటే మనం రెడీ అవ్వకుండా ఇప్పుడు బాగా ధనం ఉంది, నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేయగలవు, సులభంగా దాన్ని చేయాలని ఇంకేమైనా చేయాలని చేయగలవు. ఏమీ లేకుండా అది ఉంటే నేను చేసేవాడిని కదా అని అనుకుని లాభం లేదు. అట్లాగే మొదట నువ్వు జ్ఞానాన్ని సంపాదించగలవు, జ్ఞానానికి స్థిరత్వం వస్తే అప్పుడు నువ్వు ఇతరుల జ్ఞానాన్ని పంచగలవు. నీకే లేదు తెలియదు, మరి నువ్వు ఇంకా ఉద్ధరిస్తావు జనాన్ని అని చెప్పేసి రమణ మహర్షి మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఆ తర్వాత జనాన్ని ఉద్ధరిస్తావు. అది ఒకవేళ నీ ద్వారా జరగాలంటే ఆగదు, ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి అది జరుగుతుంది.
ఇప్పుడు కొంతమంది పోయి అడిగేవారు రమణ మహర్షి, మీరు సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వరు, మౌనంగా కూర్చోమంటారంటే అంటారు అన్నమాట. నేను ఇప్పుడు ఆ పని చేయలేదని నీకు ఎలా తెలుసు, సభలు పెట్టి బళ్ళ కొద్ది ఉపన్యాసాలు ఇస్తేనే ఆ పని చేసినట్ట, మహాత్ములు సశరీరంతో ఉండడమే వారి సమాజానికి చేసే మీరు అని చెప్తారు. మౌనం మాట మునిమాన కూడా అంటారు. మాటకి ఎంత శక్తి అంటే మౌనానికి ఎంత శక్తి ఉండాలి అంటారు. ఓ ఆయన అట్లాగా థ్యాంక్ యూ. ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ముందు మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి, ఒప్పుకోవాలి. బ్రహ్మమే అంటే ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు సుఖ మహర్షిని ఆయన తెలుసు పుట్టుకతోనే, కానీ డౌట్ వచ్చింది, తండ్రిని పోయి అడిగాడు వ్యాస భగవాన్ని, ఏమైనా అల్టిమేట్ వాట్ ఈస్ అల్టిమేట్ ట్రూత్, సత్యం అంటే ఏమిటి, నిత్యం అంటే ఏమిటి అని అడిగాడు. అని చెప్పాడు, ఉన్నది ఒకటే సత్యం, అదే నిత్యం, బ్రహ్మ సత్యం జగన్ నిత్యం అని చెప్పారు. అరే ఇదేంటి నాకు తెలిసిందే అని చెప్పారు, భవిష్యత్తు తెలిసినట్టు లేదనుకున్నాడు. నాకు తెలిసిందే కదా. తండ్రి మమకారం అనిపించింది, రోజు చూసే వ్యక్తి కదా, చెప్తే అంత తొందరగా సరే నాకు తెలిసింది నేను చెప్తాను, ఇంకా నీకు వివరం కావాలంటే జనక మహారాజు అన్నాడు. ఆయన దగ్గరికి పోతే నీకు ఇంకా వివరంగా చెప్తారని చెప్తే ఆయన దగ్గరికి పోతే ఆయన ముందే తెలిసి ఇట్లా వస్తారని చెప్పేసి బట్టలు చెప్పాడు, నా కోసం కూడా వస్తారు, ఆపేసేయండి గేటు దగ్గర అన్నాడు. వారం రోజులు ఆపేశారు. ఆయన ఓపిక ఉన్నాడు, నేను గొప్ప మహర్షిని గొప్ప జ్ఞాని, గోచి కూడా లేదు, నన్ను ఇక్కడ ఆపేశారు అని అనుకోలేదు, ఓపిక ఉన్నాడు. మళ్ళీ వారం రోజులు లోపల పిలిచి ఆయనకు కావాల్సినటువంటి మంచి మంచి పదార్థాలు పెట్టుకున్నారు, మంచి మంచి వినోదాలు చూపిస్తున్నారు. రాజులు ఉంటారు కదా అంత నాట్యం చేసేవాళ్ళు, ఏది చూపించినా చూస్తున్నారు, ఏది పెట్టినా తింటున్నారు. ఇది బాగుంది, నాకు ఎక్స్ట్రా కావాలనట్లేదు, ఇది బాగలేదు వద్దనట్లేదు. ఈ పరిస్థితి అంతా గమనించిన తర్వాత మళ్ళీ వారం రోజులు పిలిచి అడుగుతున్నాడు, పొందగలిగిన సకల కోరికలు కలవాడ ఏమిటి నీ కోరిక అంటే, ఏది కోరితే అది అప్పటికే పొంది ఉన్నావు కదా, ఇంకేం కోరిక మిగిలింది నీకని అడుగుతున్నారు. అంటే కోరికలు లేవని అర్థం. అట్లాంటి ఆయనకి నీకేం కోరిక ఉందంటే ఆయన మళ్ళీ అడిగాడు ఈ ప్రశ్న, వాట్ ఈస్ అల్టిమేట్ అంతిమ సత్యం ఏంటి తెలుసుకోదలుచుకున్నాను అంటే, ఉన్నది ఒకటే సత్యం, ఒకటే నిత్యం, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. జగత్ అనేది మిథ్య. మిథ్య అంటే లేనిది కాదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఇదంతా, సంసారం ఇదంతా ఉన్నది బ్రహ్మం మాత్రమే సత్యము, ఆ బ్రహ్మం నీవే, మొదటే నీవై ఉన్నావు అని చెప్తే వెరీ గుడ్ క్లారిఫికేషన్ వచ్చింది. నాకు ముందే తెలుసు, మా నాన్న చెప్పారు, మీరు ఏదో చెప్తున్నారు కాబట్టి ధన్యవాదాలు చెప్పిపోతారు. అట్లాగా ఇప్పుడు నువ్వు బ్రహ్మమే అని చెప్తే ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోడు, అంగీకరించడు, నా అనుభవం లేదు కదా అన్నట్టుగా వస్తుంది. అంటే మొదటి ఈ శరీరాన్ని పట్టుకున్నాను. అందుకే స్వామి వివేకానంద ది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ నౌ యు ఆర్ నాట్ యువర్ బాడీ. ఈ శరీరం నువ్వు కాదని తెలుసుకోవడం మొదలు పెట్టు అంటారు ఫస్ట్. ఎందుకంటే ఈ దేహం నేను భ్రమలో బతుకుతున్నాను, వాస్తవానికి ఇది నిజం కాదు. నిజమైతే మార్పు ఉండేదంతా నిజం కాదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే శరీరం మార్పు వస్తుంది, బాల్యం యవనం వృద్ధాప్యం వస్తుంది. ఈ జన్మలోనే ఎన్నోసార్లు కణాలను చనిపోతున్నాయి. కణాలే శరీరం అంటే జీవ పదార్థం, కణాలు చనిపోతూ పుడుతూ ఉన్నాయి కదా, పుడుతూ ఉన్నాయి. ఎన్ని కోట్ల కణాలు పుట్టాయో చనిపోయాయి. ఆ విధంగా ఎన్నోసార్లు ఈ జన్మలోనే పుట్టాయో చనిపోయావు. అట్లాగా నువ్వు బ్రహ్మగారిని ఒప్పుకోడు కదా, ఒప్పుకోడు. మళ్ళీ ఏదో ఈ చాగంటి కాటేశ్వర గారికి అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఆపనిషత్తు ఇలా చెప్పింది, భగవద్గీత ఇలా చెప్పింది, వాళ్ళు ఇలా చెప్పారని చెప్పి చివరికి మళ్ళీ నువ్వు బ్రహ్మం అంటే ఎంత గొప్ప చెప్పారు గురువు గారు అంటారు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఒక తాగుబోతు బాగా తాగేసి ఇంట్లోనే కూర్చున్నాడు, తన ఇంట్లోనే. వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నారట, ఏమైనా నా ఇంటికి తీసుకెళ్ళు అంటున్నాడు. నీ ఇంట్లోనే ఉన్నావు అంటే ఒప్పుకోడు. లేదు నువ్వు మా ఇంటికి తీసుకెళ్ళాల్సింది, వీడు చెప్పేది వినేటట్టు లేడని బయటకు తీసుకెళ్ళి 2-3 రోజులు తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రశ్న కూర్చోబెట్టాడు. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేస్తావు అంటున్నాడు. అట్లా ఉంది మన పరిస్థితి. నువ్వు బ్రహ్మవాన్ని మొదటే చెప్తే నీ ఇంట్లోనే ఉన్నావు, నువ్వు ఆత్మలోనే ఉన్నావు, నువ్వు ఆత్మే నువ్వు అని చెప్తే ఒప్పుకోడు. మళ్ళీ ఆ ఉపనిషత్తు ఇలా చెప్పింది, భగవద్గీత అని అంటే ఎట్లాగైతే ఆ ఫ్రెండ్ తీసుకెళ్ళి అట్లయితే తీసుకొచ్చినట్టుగా ఈ ఉపన్యాసకాలంతా అవి ఇవి చెప్పి ఇదిగో నువ్వు బ్రహ్మం అంటే ఎంత గొప్పగా చెప్పారు గురువు గారు అని ఒప్పుకుంటాను. కాబట్టి అట్లాగా మనం చెప్తే మొదట అంగీకరించాలి కదా. అంగీకరిస్తే ఆ పద్ధతులను కొంచెం ముందుకు పోవడానికైనా సంసిద్ధమై ఉంటావు. నువ్వు అసలు ఒప్పుకోవడానికే సిద్ధంగా లేనప్పుడు గిన్నెని ఒక పాత్రలో బాటలు ఇచ్చి పెడితే ఇంతింటి ఏముంది అన్నట్టు లెక్క. అదే అనే స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడ పోలేదు, వాస్తవానికి ఏ గురువులు కలగలేదు, ఏ ఆశ్రమాలు కలగలేదు. మా గురుగారు నేరుగా అక్కడ తిరుపతి నుంచి గురుగారి దగ్గరికి పోయిన తర్వాత వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. ఉంటే గురుస్థానం అదే అన్నారెడ్డిపురం అనుకున్నాను, అక్కడ ఏదో వ్యవహారం వచ్చింది. మనకు మా గురువుగారు ఒకటే చెప్పారు, అదే మీరు ఎప్పుడు ఎవరిని అడగక్కర్లేదు, మీకు కావాల్సిన దగ్గరికి వస్తున్నారు. అట్లాగే ఇట్లా కష్టపడుతూ వచ్చాను తిరువన్నామలలో. ఇప్పుడు సో ఈ విధంగా మా గురువుగారి యొక్క మాటకు ఎంత బలం ఉందని ఈ పరిస్థితులని నిరూపించగలిగాయి. ప్రాక్టికల్గా నిరూపణైంది కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, మా గురుగారి పద్ధతిలోనే అదే సిస్టమ్ ఫాలో అవుతూ అదే ఆహార నియమాలన్నీ చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే చేస్తున్నాను సప్తాహాలన్నీ కూడా. అంటే ఆ మాటకి ఎంత బలం ఉందని నిరూపిస్తుంది కదా. ఆయన ఒకటే చెప్పు, నువ్వు ఎప్పుడు ఎవరిని ఏమడుగు, నీకు కావాల్సిన దగ్గరికి వస్తుంది అన్నాడు. అదే జరుగుతుంది.
ఇప్పుడు ఇక్కడ కూడా నేను రెంట్ కట్టట్లేదు, ఇది పైగా ఇది కూడా ఫ్రీగా ఇచ్చారు, కింద ఒక రూమ్ ఫ్రీగా ఇచ్చారు. ఇదేంటి ఈ గురువులు ఏమన్నా శిష్యులు వీళ్ళ కాదు, వీళ్ళు కూడా యజ్ఞ వాస్తవ గురువు శిప్రభాకర్ ఫాలోవర్స్ వీళ్ళు కూడా. చెప్తున్నాను కదా ప్రతిదీ కూడా. ఇదేంటి ఫ్రీ ఇది కూడా? గుళ్ళో కొద్ది రోజులు ఉన్నాను, అక్కడ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత చూసి బయటకి రమ్మని చెప్పారు. అంటే బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యి చూసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి వినిపిస్తుంది కదా రాత్రిలో, పగలే టాటర్ వేసుకొని వచ్చి ముగ్గురు మీరు లాక్ చేసుకుని వచ్చారు. ఎంత ప్రశాంతంగా అన్ని రోజులు అంతే ప్రశాంతంగా అంటే కుమ్మంటున్నారు అన్నటువంటి అలాగే బాధగా చెప్పి ప్రశాంతంగా వచ్చా బయటికి వచ్చి ప్రదక్షిణ చేసుకుంటూ ఒకసారి వర్షంలో అక్కడ దారిలో నిల్చుంటే ఆ టైర్ స్టాప్లో ఒక శిఖరం కనిపించింది. ఆ శిఖరం ఏంటంటే అర్ధనారీశ్వర టెంపుల్. రమణ మహర్షి వాళ్ళ తల్లిగారికి మొదటి సందేశం ఇచ్చింది, గౌతమ మహర్షి వాళ్ళంతా ఉన్నారు, పౌరకుండ్రు అంటారు. అక్కడికి వెళ్ళాను, వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రులు అక్కడే పడుకునేవాడు వారం రోజులు. అక్కడ పూజారితో పాటు ఒక ఆయన పూలు తీసుకొస్తారు. ఆయనకు తమిళ్ తెలుసు, నాకు తెలుగు తెలుసు. భాష తెలియకపోయినా ఆయన చేసే దగ్గరికి స్వామి ఏం తీసుకోరు కనీసం పాలన ఏర్పాటు చేద్దామని అక్కడే మెట్టెక్క దగ్గర స్టార్టింగ్లో ఒక ఇల్లు ఉంటుంది. అందులో ఉండే ఒక 9th క్లాస్ పిల్లవాడిని పెట్టి రోజు ఉదయం సాయంత్రం పాలు పంపించేవారు. వారం రోజులు అక్కడ ఉన్నాడు. ఉదయం పూట స్వామి ధ్యానం చేసుకుంటూ డిస్టర్బ్ చేయొద్దంటే ఆయన అక్కడ పెట్టేసిపోయేవారు. సాయంత్రం పాలు తాగిన వెంటనే బాటలు తీసుకెళ్ళిపోయేవారు. అట్లా వారం రోజులు గడిచి మరి ఏడకు రావడానికి ఎవరు ఎలా ఏడకు రావడానికి ఎలా చెప్తాను చూడండి. అక్కడ ఉండే ఒక ఆయన నాగేంద్రన్ ఒక ఆయన ఇక్కడ సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆయన అక్కడ చూసి స్వామి మీరేంటి ఇక్కడ అని అడిగారు. నేను విషయం చెప్పిన తర్వాత ఇది నాకు ఒక ఆశ్రమం ఇక్కడ శిరస్వామి ఒక ఆశ్రమం సాధువులకు అన్నదానం చేస్తుంది, అది పైన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ స్వామి ఆహారం తీసుకోరు, పాలే తీసుకుంటారు. ఇక్కడ సేవ అంటే వాళ్ళంతా సేవ కదా, సర్వీస్ అన్నదానం అంటే అంత సేవ ఉంటుంది, సేవ చేయరు, ఎక్కువ గంటలు ధ్యానం ఉంటారు. అంటే సరే పర్వాలేదు మేము చూసుకుని మా గోశాలకి ఆ స్వామి కాళ్ళకి పాలిస్తాం అని వాళ్ళు ఒక రూమ్ ఇచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలు మళ్ళీ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు తెలిసినాయి కదా, తిరునాళ్ళ అడిగారు, ఇచ్చేసాను. అలా ప్రశాంతంగా అలా పక్కన అక్కడ ఒక వల్లారని ఒక మఠం ఉంది, అక్కడ ఒక అమ్మగారు ఉంది. అది చూడండి ఆశ్చర్యం. ఆ మఠంలో ఉండే అమ్మగారు మొదట లోపలికి రావు, దాంట్లో పోడు. నేను ఎవరు ఫారినర్ అనుకున్నాను. మళ్ళీ ఏదో మనసు మారి లోపలికి రమ్మను 3 గంటలు కూర్చొని బయటకు వచ్చిన తర్వాత అంత మనసు మారిపోయింది. ఆ మఠం చూడండి, పౌరకుంలో ఉన్నప్పుడు ఆ మఠం చూశాను. వైట్ బిల్డింగ్ దూరం అక్కడి నుంచి కనిపిస్తుంది. ఎవరో అదృష్టవంతులు కొండకు చాలా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు అనుకున్నాను. అదృష్టవంతులు నేనే అయిపోయాను. 3-4 నెలలు ఉన్నాను దానిలో. అంటే అప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఇచ్చి అది మీది జర్నీ చేయాలంటే అనుకోకుండా మొదలయ్యేలా అక్కడ రమణ మహర్షి డిలే చేయాలి ప్లేస్, అది కూడా హోటల్లో పనిచేసినట్టు అని చెప్పాడు. నా పరిస్థితి చూస్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పాను ముందుగా నేను మళ్ళీ వస్తానంటే సరే అన్నారు. వచ్చిన తర్వాత నేను అడగలేదు, పెట్టలేదు. కీ ఇచ్చి నేను అంటున్నాను ఒక రూమ్ ఉందని కూడా ఐడెంటిఫై చేయలేదు నేను అప్పటికి. మీరు మీ ఇష్టం కాలం ఉండిపోవచ్చు అన్నారు. నేను అక్కడి నుంచి చూసి ఏదైతే గది చూసానో అదే గది. ఉదయం నుంచి 3 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయటకు రాను. మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడతాను ఎవరైనా పోతే. అట్లాంటిది నా దగ్గరికి ఎవరు రానివ్వరు, అట్లా మాట్లాడించేవారు. మళ్ళీ 3 గంటల తర్వాత వాళ్ళు టీ ఇస్తారు అందరికి, ఆ శిరస్వామి సాధువులందరికీ. అప్పుడు వెళ్తే పాలు ఇస్తే తీసుకొని మళ్ళీ ప్రదర్శనకి రోజు వెళ్ళేవారు. అంటే మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వకూడదని, అమ్మగారికి కూడా ఇవ్వకూడదని తిరుగుతాను. అట్లా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముందు పోతాను. మధ్యాహ్నం ప్రదర్శనకి వెళ్ళేస్తే 9:10 అవుతుంది, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ పొద్దున్న 3 గంటలకు ఇది అట్లా టైం లేదు. అట్లా ఉన్నప్పుడు ఒకసారి ఇన్నర్ గిరివారం రమణ మహర్షి అనే 3 దారులు చేశారని విన్నాను ఒకప్పుడు ఆశ్రమంలో. అది ఎలా వెళ్ళాలి, అడవిలో వెళ్ళాలి, ప్రదక్షించాలి అని ఇప్పుడు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఆ కార్యక్రమం అప్పుడు వీళ్ళు ఏదో చెన్నై హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళారు. స్వామి అట్లా వెళ్ళాము. వచ్చిన తర్వాత అంతకుముందు ఒకసారి కలిశాను, జస్ట్ క్యాజువల్ వచ్చి వీళ్ళు ఈ హౌస్ ఓనర్స్. అప్పుడు ఈ ఇల్లు అదంతా చూపించి ఫైల్ లేదు, ఇది లేదు, 3rd floor లేదు కింద. అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్ అన్ని చూపించారు. మా గురువు గారు చెప్పారు రిషి ప్రభాకర్ అన్నారు. అంటే ఇప్పుడు జగ్గి వాస్తవ్ గారు గురువు గారు అన్నమాట. ఆయన చెప్పరు తెలుసు రిషి ప్రభాకర్ నాకు భిక్షమి గురువు గారు చేశారు. మా గురువు గారు చెప్పారు మీరు చెప్పే విషయాలు ఇంకా లోతుగా ఉన్నాయని వాళ్ళకి ఏదో కొంచెం సద్భావన కలిగింది. ఏదో 2సారి నేను అడ్రస్ అడిగినప్పుడు మేము అక్కడ చెన్నైలో వచ్చిన తర్వాత కాల్ చేస్తాము. అప్పటికే రమణాశ్రమంలో కరోనా టైం అంటే కొన్ని లిమిట్ పెట్టేవారు టైమింగ్స్, అవి లేకుండా నాకు పర్మిషన్ ఇచ్చారు, సాధన చేసుకుంటూ. అక్కడ కూడా ఒక వృక్షాలు ఉంటారు, ఆయన అభిషేకం పాల్పట్టి కాచి తీసుకొచ్చి ఇచ్చేవారు. నేను అక్కడ అన్నయ్య సాధన చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేశారు, స్వామి వచ్చారని. వచ్చినప్పుడు వీళ్ళు ఏదో కొంత సత్సంగం జరిగింది, హారతి లాగించి మళ్ళీ ఆయన డ్రాప్ చేయడానికి స్వామి దగ్గర అయిన మళ్ళీ నా సాటిస్ఫాక్షన్ కోసం కార్ ఎక్కండి అన్నారు. ఎక్కిన తర్వాత ఇక్కడ అంటే నేను రామరాష్ట్రంలో ఉంటాను అనుకున్నారు. యాక్చువల్లీ నేను అక్కడ కొండపైన ఎక్కడ ఉంటున్నారు స్వామి అంటే ఇది అట్లా కొండపైన. స్వామి అది మీరు ఉండదగిన ప్రదేశం కాదు, మీకు దానికి సూట్ కాదు. మేము కావాలంటే మా గురుగారికి ఒక రూమ్ కట్టుకున్నాం కింద. వాళ్ళ గురుగారు కానీ కట్టుకున్నారు, అయితే లేరు అప్పటికి.
మీకు ఇష్టమైతే ఒకసారి చూడండి అన్నారు. మరుసటి రోజు ఇక్కడ సాధువం అనే ఆశ్రమం ఎదురుగానే ఉంది, అమ్మ శిష్యుడు ఆయన కూడా. అది చూద్దామని ఇక్కడ వచ్చినప్పుడు ఈ అమ్మగారు మళ్ళీ చూసి 2 స్వామిని పిలిచారు. అప్పుడు కూడా మళ్ళీ ఆయన అడిగారు ఇదే ప్రశ్న, ఎక్కడ ఉంటున్నారు స్వామి ఏంటంటే ఇట్లా కొండపైన. లేదు మీరు ఒకసారి రూమ్ చూడండి అన్నారు. చూసిన తర్వాత ఆశ్రమానికి దగ్గరగా ఉంటుంది, సరే వస్తాను అంటే అమ్మగారు చెప్పారు స్వామి వస్తాను. ఎప్పుడు వస్తారు స్వామి? రేపు వస్తాను లేదు. ఎందుకు స్వామి 1 గంటలో నేను రెడీ చేస్తాను, మీరు అర్ధరాత్రి అయినా పర్లేదు అక్కడ వెకెట్ చేస్తాండి, నేను రెడీ చేసి పెడతాను అన్నారు. ఇచ్చారు. 1 సంవత్సరం పాటు ఉన్నాను. మళ్ళీ అక్కడ ఫామ్ హౌస్లో అక్కడ ఇక్కడ ఉండేవాడిని. మధ్యలో 4 నెలలు ఆశ్రమం వ్యవహారం మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. వివేకానంద 1 ఇయర్ అదంతా పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు ఏకంగా రమణాశ్రమంలోనే అది కూడా చిత్రంగా జరిగించండి. రమణాశ్రమంలో రోజు పోయి వస్తుంటే ఒక స్వామికి గారు ఈ స్వామి రోజు వస్తున్నారే ఏం తీసుకుంటున్నారు అని అడిగారు. అక్కడ ఇన్ఛార్జ్ మామూలుగా ఇది మధ్యాహ్నం ఎవరు నిలిచారు, కంటిన్యూ కూర్చుంటున్నారు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఏం తీసుకుంటున్నారని అడిగితే ఆయన ఈ స్వామి పాలే ఏం తీసుకోవట్లేదు, పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు ఏం తీసుకోరని చెప్పారు అన్నమాట. ఆ పక్కన పని వాళ్ళు కూడా చూశారు, ఆయన పాలే తీసుకుంటారు అవును అని చెప్పేసి మరుసటి రోజు ఆయన నన్ను తీసుకెళ్ళి ఒక రమణాశ్రమం ఇచ్చింది, కొన్ని పాలు ఇచ్చి ఆ మరుసటి రోజు నుంచి ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చి రోజు పాలు పంపించేవాడు పైకి. అట్లా ఉండగా ఒక స్వామితో అన్న అనమాట, ఊరికే సరదాగా జరగదు కదా, ఎందుకు స్వామి అక్కడ ఇక్కడ ఆ సందర్శనం చూసుకుంటూ ఉండిపోతే పోలేదా హాయిగా అని అన్నాను. ఆ మాట నేను విన్నాను రా అన్నట్టుగా భగవాన్ అదే నిజం చేశాను. అక్కడ 8 నెలలు విన్నాను. మళ్ళీ అక్కడి నుంచి పోతానే విరూపాక్షకు నన్నే పంపిస్తారేమో అనుకున్నాను. కరెక్ట్గా అక్కడ పంపించారు. 4 నెలలు విన్నాను అక్కడ దగ్గర. అట్లా రమణాశ్రమంలో 1 సంవత్సరం ఉన్నాను. మామూలుగా భక్తులు ఉంటారు కాబట్టి మామూలుగా రాష్ట్రంలో ఏంటంటే ఇట్లా సత్సంగాలు పెట్టకూడదు, అక్కడ గొప్ప కనిపించకూడదు, భగవానికి నేను అట్లా బయట వ్యక్తితో బయటకు వచ్చి సత్సంగాలు చేయకూడదు. నా తర్వాత నాశనం చేసిన తర్వాత సత్సంగాలు ఏం చేయలేదు, జస్ట్ ఒక క్లారిఫికేషన్ అడిగారు, ఒక చెప్పాను. అది కూడా వాళ్ళు చేయొద్దన్నారు. మీరు సరే ఓకే థ్యాంక్స్ అని చెప్పాను, అంతే ఏం మాట్లాడలేదు. ఓకే థ్యాంక్ అని చెప్పేసి వచ్చేస్తాను. వచ్చేటప్పుడే కనిపించి స్వామి మీరు ఆశ్రమంలోనే ఉంటున్నారు, ఇప్పుడే వెకెట్ చేస్తాను, మీకు ఏదైనా చేయాలనుకున్నాం మొదటి నుంచి కూడా, మీకు ఆహారం కావాలి కదా పాలు మేము ఇస్తామన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏదో అమెరికాలో ఉంటారు, వాళ్ళు ఎంత కడుతున్నారు ఏమో తెలియదు. పాలైన తీసుకొచ్చి పాలు పోయేస్తారు, కింద కాచి పెడతారు ఓనర్. అంతకుముందు నేను ప్రదర్శనకి ఎక్కడ పోయి నా ఆశ్రమం ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుంటాను. అట్లా జరుగుతుంది. ఇట్లా ప్రతిదీ చూడండి, అంటే గురుగారు మొట్టమొదటి చెప్పినటువంటి మాట నిదర్శనంగా జరుగుతున్నాయి కదా. నేను ఏది కావాలని అడగట్లేదు, ఇది కావాలని ఎవరిని అడగట్లేదు, అదే జరుగుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, అక్కడ విరూపాక్ష అయిపోయింది. అమ్మగారికి ఫోన్ చేశాను, మీరు లాస్ట్ డ్యూటీ పర్లేదు సార్ వచ్చేసండి, మీరు ఇక్కడే ఉంటారు కానీ ఆ తర్వాత మీకు నచ్చింది ఎక్కడ నచ్చితే అక్కడ వెళ్ళరు కానీ అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు సంవత్సరం పైన 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఈ రూమ్ పై ఇప్పుడు ఆలోచన చేశారా? ఇది సాధన కోసం ఈ మధ్య కాలంలో ఇచ్చారనమాట. యాక్చువల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, అంతకుముందు కింద ఉండేవారు. రమణాశ్రమానికి వెళ్ళకముందు కింద ఫ్లోర్లో వాళ్ళు కూడా కిందే ఉండేవారు. కొత్తగా ఇది ప్లస్ 3rd ఫ్లోర్లో కట్టుకుని వాళ్ళు పైకి సెట్ అయ్యారు. శరణాగతి అయితే ఇంత అద్భుతం జరుగుతాయి అనేది అంటే జీవించడం ప్రధానం. మనం ఏదో పుస్తకాలు చదివి మనం ఇతరులకు చెప్పడం ఉద్దేశం కాదు, కానీ వారు చెప్పింది మనం ఆచరించడం ప్రధానం. జీవించడం, సత్యవంతంగా జీవించుంటే నేచర్ తీసుకెళ్తున్నాను. ఇది లైవ్ వాళ్ళు ఆన్లైన్లో వచ్చినారు కదా, వాట్సాప్లో వాళ్ళు వింటున్నారు అది కొంతమంది ఉంటున్నారు, కొంతమంది చూస్తున్నారా ప్రేక్షకులు దేవుళ్ళారా? ఎంత అద్భుతం గురుగారు చెబుతుంటే. ఈ విషయాలు కొన్ని సేవ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. కొంతమంది సప్తాహాలు చెప్తుంటారు కానీ కొంతమంది తెలుసు. గురుగారు చూసారా అద్భుతాలు? చూస్తుంటే నేచర్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుకొచ్చి ఈ సత్యాన్ని ఎక్కడెక్కడ కూర్చోబెడుతుంది అనేది. అందుకనే ఆత్మ సత్యాన్ని కానీ మనం నిజంగా ఆచరిస్తే గురువు చెప్పినట్టుగా ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి అనేది నేచర్ నిర్ణయిస్తుంది అనేది గురువు ప్రకారం. థ్యాంక్ యూ.